ఏం లచ్చన్న అన్న ఎండలు ఏం చంపుతానే టైం చూడు 5 అయినా కానీ ఇంకా ఎండలు బాగా చంపుతానే. అయ్యో అన్న ఇప్పుడే ఇంత ఎండ కొడుతుంది అంటాను. మే నెలలో ఇంకా ముంగట ఉన్నది విపరీతమైన ఎండలు కొడతాయి. అవును ఇప్పుడే మేలు ఎక్కువ ఉన్నది కాదు. ఇప్పుడే మేలెక్కున్నది. అయినా మనకి ఎంత ఎండ కొట్టినా చాయ్ తాగదు మనసున ఉంటది. వేడి వేడి చాయ్. అబ్బో వేడి వేడి చాయ్ తాగాలి కానీ మంచిగా ఉంటుంది. అబ్బా ఈ ఎండాకాలం మొదలనే కాలేదు, ఎంతగానో ఎండ కొడుతుంది. ఇవ్వడు సాయంత్రం 5 అవుతుంది ఇంకా తగ్గుతలేదు. ఆకిలా నుడదామంటే ఈ అరగా నుడతా. ఏమే బిడ్డేందే ఇంట్లో కనబడతలేదు? కాలేజీ పోయొచ్చిందయ్యా. వాళ్ళ దోస్తు శృతి లేదా వాళ్ళ ఇంటికి పోయేస్తా అని పోయింది. ఏంది కాలేజీ వచ్చిన తర్వాత ఏడు పంపదా చెప్పినా నీకు? అది కాదయ్యా, ఏదో పుస్తకాలు అక్కర పడ్డాయట అందుకే పోయింది. పుస్తకాలు అవసరం పడితే కాలేజీలో ఏం చేసింది? అది కాలేజీ నుంచి రాగానే తీసుకోవాలి పుస్తకాలని. ఇంటికి వచ్చినా కదా పుస్తకాలు ఎక్కడికి వచ్చినాయి నువ్వు వాళ్ళు అదాలి. దానికి పుస్తకాలు అవసరం పడితే కాలేజీ నుంచి రాగానే ఏదైనా ఉంటే తెచ్చుకోమని చెప్పిన. మళ్ళా పుస్తకాలు వంక పెట్టుకుని వాళ్ళ ఇంటికి పోయింది. అయ్యో వంక పెట్టుకుని పోయిందంటానేందయ్యా, అది చదువుకునే పొల్లనేనాయి. పుస్తకాలు అవసరం పడితే పోతుంది గట్లంటానేందయ్యా. అసలు నువ్వు ఓపెనవే దాని ఎంబడి. నువ్వేదో పెద్ద ఓ పని చేసినట్టు ఇంట్లో ఊడుసుడు తుడుసుడు ఇదే పని అనికి. ఇంకేం పని లేదా? ఆడపిల్ల ఎటు పోతుంది ఎటు వస్తుంది అనేది నీకు ఏమాత్రం తెలుసుకుని లేదా? అగో ఇప్పుడు ఏమైందని నీకు అంత గావర పడతాను? గావర కాదే నీకేమేరుకా? అరే కాలేజీకి వచ్చినాక ఇంటికి ఎవరింటికి పడితే వాళ్ళంటికి ఊలకని చెప్పినా నీకు ఎన్నిసార్లు చెప్పానా నీకు? అగో ఎందుకయ్యా ఇప్పుడు గంతలు ఎత్తాను? ఏందే ఎటు పోయినా ఎదురు దాకా నువ్వు? డాడీ అది ఒక టెక్స్ట్ బుక్ అవసరం ఉంటే శృతి దగ్గరికి తీసుకొచ్చుకోవడానికి. నీకేం పని లేదా? చెప్తే నేనే తీసుకొచ్చిస్తుండే నీకు నోట్స్ కావాలంటే. పోయేటప్పుడు ఒక్కదాని ఎందుకు అమ్మ నాన్న తీసుకోపోయాను? అమ్మకు పని ఉంది కదా అని. అమ్మకి ఎప్పుడు గిట్లే ఏదో ఒకటి పని ఉంటుంది నీకు. బిడ్డ ఎటు పోతుంది ఏం సంగతి అని తెలుసుకునే అవసరమే లేదు నీకు. పోగా అమ్మకు చెప్తే అమ్మ నాన్న ఎంబడచ్చు కదా. ఒక్కదాని ఎందుకు పోయినా బిడ్డ పొద్దుకినాక? అసలు ఇప్పుడు ఏమైంది డాడీ? ఎందుకు అమ్మకి అంతగానం కోపానికి వస్తాను? నేను పోయింది బుక్ కోసమే కదా. నేనేం కోపానికి వచ్చిందే? నువ్వు పోయొచ్చిందంతా మంచిగానే ఉన్నది కానీ నువ్వు ఇంకోసారి ఏదైనా పోవాలనుకుంటే నాకు చెప్పి నన్ను తీసుకొని పో. లేకపోతే అమ్మని తీసుకపో. అంతేగాని నువ్వు ఒక్కదాని మాత్రం ఇటు చెప్తాను కాలేజీకి పోయొచ్చినాక నాడు ఇంట్లో నాడు. ఏ మనసులేమో ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండ బుద్ధి కాదు. అయ్యో గిదినికి ఏడుతానవానే? డాడీ ఏమన్నాడని చెప్పు. ఏదన్నా నీ మంచి కోసమే కదా బిడ్డ. నా మంచి అయింది నా మంచి నాకు తెలియదు. ఎక్కడ ఎట్లున్నా ఎటు ఎట్లా కావాలన్నా అయినా నువ్వు ఊకెనకేసుకొస్తావు. అయినాను అది కాదు బిడ్డ, పోయి వచ్చే వరకు నువ్వు ఇంట్లో కనబడిపోయేసరికి బాబు కోప్పడిండు గంతే. ఇగో నువ్వు ఇక్కడికి వెళ్ళిపోవే అమ్మ. నన్ను ఏమన్నా సపడే కూకో పో. నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. అయ్యో పోతా గాని బుక్కడంత అన్నం తిందుదా. నాకు అన్నం వద్దు ఏమద్దు. అరే అన్నం తినకుండా ఎట్లా నడు. నాకు అర్థం తినరా ఆయనకు పెట్టుకో. అయ్యో అది కాదు బిడ్డ, నువ్వు మధ్యాహ్నం కూడా తిననట్టున్నావు చక్కగా. కాలేజీలో కూడా తిన్నట్టు. తినాలే ఓసరి ఉండాలి కొంచెం. దా బిడ్డ దా. నాకు అద్దు. నాకు ఇంట్లో అన్నం తింటాను కూడా ఫ్రీడమ్ లేదా? పో నువ్వు ఇక్కడికి వెళ్ళి. అరే ఎట్లా వండుకుంటే ఎట్లేనే? ఆ టైంతో ఇటు దీంతో నాకు. మా డాడీకి నేను అంటే అసలు ప్రేమే లేదు తెలుసా. ఎప్పుడు చూడు నన్ను తిడుతూనే ఉంటాడు, ఊక అనుమానిస్తాడు. ఇవరిదాకా మా ఫ్రెండ్ దగ్గరికి బుక్ కోసం అని పోయినా. ఎందుకు పోయినా ఒక్కదానివి, నేను రాకపోతున్నా అమ్మని తీసుకుపోతేమో అని చెప్పి మా అమ్మను నన్ను మస్తు తిట్టిండు తెలుసా. నాకైతే ఆ ఇంట్లో ఉండనే బుద్ధి అయితలేదు. నువ్వైతే మంచిగా చూసుకుంటావు, నన్ను ఎక్కడికంటే అక్కడికి తీసుకుపోతావు, ఎటంటే అటు తిప్పుతావు. ఎందుకు మీ నాన్న ఎప్పుడు గిట్లనే చేస్తాడు?
ఏమో ఆయనకు నేను ఇంట్లో ఉండడం ఇష్టం లేదు కావచ్చు అసలు. అయ్యో కరెక్ట్ గా నీకు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినా. మా అమ్మ నాకు పెళ్లి చేస్తా అంటాను కాదు. మరి చేసుకుంటావా? ఇక నిన్ను కాదని మళ్ళీ చేసుకుంటా. తొందర మీ వాళ్ళు నొప్పి చేసుకుందాం. నేను ఎట్లా తీరు ఒప్పిస్తా గానీ నువ్వు కొన్ని రోజులు ఆఫ్ మీ వల్ల. సరే మీ నాన్నకు నువ్వు కూడా చెప్పుకోదన్న మెల్లమెల్లగా. చెప్తా ఆయన వినేటట్టు ఉన్నాడా? సరే నేను ఏదో ఒకటి చేస్తా గానీ మళ్ళీ మా నాన్న వస్తాడు, నేను పోతా. సరే మంజులా ఏ ఇవో మటన్ పట్టుకొచ్చిన బిడ్డకు బాగా ఇష్టం కదా అని. తెత్తవు అన్ని తీసుకురా, మటన్లు చికెన్లు దానికి ఏమి ఇష్టమైన అన్ని తీసుకురా. దాని యువతనేమో కోపాడు, అదేమో నీ మీద అడుగుతుంది. ఏ పిల్లలకు కొంచెం భయం ఉండాలని అంటనే పాపం. దానికి కాకపోతే ఎవరికి మనం చేసేది, మనం కష్టం చేసేది అంతా దానికోసమే కాదు. నాకు తెలుసయ్యా నీ ప్రేమ ఏంటిదో. నాకు తెలియదా? అట్టుగానే అన్నా అండుతుంది మంచిగా అండు. దానికి నచ్చినట్టు అండు. మరి పులుగు బొక్కలు తెచ్చినా లేదా? మరి తెచ్చిన దానికి అండి పెడుతుంది. సరే డాడీ ఏందమ్మా? అది అది ఏందో చెప్పు బిడ్డ. అది మా కాలేజ్ లో అందరినీ టూర్ కి తీసుకుపోతారు డాడీ. నేను కూడా పోదాం అనుకుంటాను. ఏంది టూరా? ఈ ఊళ్ళకే నేను ఒక్కదాన్ని పంపించాను. నేను టూర్ ఎట్లా పంపిస్తాను అనుకుంటాను? గట్లంటే ఎట్లా డాడీ? మా ఫ్రెండ్స్ అందరు పోతారు, నేను పోతా. వాళ్ళందరితో నీకేంది? వాళ్ళు పోతే పోని, నువ్వు ఇంటికానే ఉండు. వాళ్ళు పోతే పోనీ కాదు డాడీ, నేను కూడా పోవాలి. నన్ను ఎప్పుడు ఎటు పోనీయారు, ఇంకెక్కడికి పోవాలి? అయితే కాలేజీ లేకపోతే ఇల్లు, రోజు ఇంట్లోనే ఉంటాను కదా. ఒక్కసారి చెప్పినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఏడికి పోతాను, అమ్మ నువ్వు నేను కలిసి టూర్ పోదాం అవసరం అయితే. కానీ నువ్వు ఎక్కడి టూర్ పోవడానికి వీల్లేదు. మనం ముగ్గురం పోనీకి గుడికి పోతానవా, ఫంక్షన్ పోతానవా? ఏడివైనా పోయినప్పుడల్లా మనం ముగ్గురమే కదా. గవన్నీ తెలియదు. ఇప్పుడు నేను పోతా వాళ్ళతోని. నువ్వు చెప్పింది చక్కగా ఇంట్లో నాడు. డాడీ ఎందుకు చెప్తాండే? నీ మంచి కోసమే కదా. నువ్వు సపరేట్గా పో ఇంట్లోకు. ఊకే నన్ను అసలు ఇంట్లో పుట్టకపోయినా ఇంకెవరి కడుపులన్నా పుట్టినా మంచుకుండు, మంచిగా సంతోషంగా ఉంటూ కావచ్చు. ఏందే గంత మాట అంటాము? నీకేమన్నా బుద్ధి ఉందా? నేను బిడ్డకు సర్ది చెప్తాను కదా. నేనన్నా ఒక్కనాడు కొట్టలే కానీ నువ్వు ఎప్పుడైనా కొట్టావా? ఇప్పుడు ఎందుకు కొట్టవలసి వచ్చింది? అది ఏడ్చుకుంటే ఇట్లా దానికి ఎట్లా చెప్పాను నేను అట్లా చెప్తా కదా. నీకు మాటలతో చెప్పరాదా? అది కాదయ్యా. ఏంది కాదు? ఏమైనా కొట్టినావా అని చెప్పు. అది ఏడ్చుకుంటా రాయే కదనే. కొట్టలేదు కానీ అది అంత పెద్ద మాట అనేసరికి నాకు కోపం వచ్చింది. అంటే అననియే, అది మన బిడ్డే కదా. మన అనకపోతే ఎవరు అంటదే? మంది ఎవరన్నా అన్నారా? ఇవాళ రేపు పిల్లలు ఎటంటే పోతాను, మనం బోనితలేమని చెప్పి అది కొంచెం కోపం పెట్టుకుంటది. గంతే అయ్య బిడ్డలు ఇద్దరు ఒకటే, నేనే వేరిండ్లా. ఛీ అయ్యో మా ఇంట్లో ఉన్నట్టు ఎవ్వరి ఇంట్లో ఉండదు. మా ఫ్రెండ్స్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తారు. నన్ను ఎక్కడికి పోనీయరు, కనీసం దోస్తుల దగ్గరకు పోనీయరు, టూర్కి పోనీయరు, పక్క పొంటి ఇంటికి పోనీయరు. ఇంత రెస్ట్రిక్ట్ చేస్తే ఎట్లా బతుకుతాం? ఉన్నదే ఒక జీవితం, దీంట్లో కూడా ఇట్లా బతికినాక ఇంకెట్లా? నా ఏజ్ పోతే మళ్ళా రాదు. ఇది ఎంజాయ్ చేసే టైం. నా లవ్వర్ ఉన్నాడు కదా, వాడైతే మంచిగా నన్ను ఎక్కడికంటే అక్కడ తీసుకుపోతాడు. నేను ఏదంటే అది చేస్తాడు. నాకు నచ్చినట్టు ఉండొచ్చు. పోతా ఇంట్లోకి వెళ్ళి పోయి వాడిని పెళ్లి చేసుకొని మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేస్తా. బిడ్డ వినిత, అరే ఇది ఎటుపోయింది? ఇంట్లో కూడా లేదు కదా. అగో ఎటుపోయింది ఇది?
అరే ఎటువైందయ్యా? లేదు చూసినావా అందులో? అయ్యో ఎటువైంది? ఏది అగో అయ్యో అయ్యో యోగిదేవ రాసి పెట్టింది ఎవడు? డాడీ, నేను పుట్టినప్పటి నుండి ఎప్పుడు సంతోషంగా లేను. ఎప్పుడు చూసినా మీకు భయపడుకుంటా, మీరు ఏదోటి అనుకుంటూనే ఉన్నారు. మా ఫ్రెండ్స్ అందరు మంచిగా ఎంజాయ్ చేస్తా అంటే నేను మాత్రం ఇంట్లోనే ఉన్నా. నాకున్నది ఒకే ఒక్క జీవితం. ఈ జీవితంలో ఇట్లా భయపడుకుంటా, ఎప్పుడు ఇంట్లోనే ఉండకుండా, ఫ్రీడమ్ లేకుండా నేను బతకలేను. అందుకే నేను ఒక అబ్బాయిని ప్రేమించిన, అతనితోనే లేచిపోతున్నా. నా కోసం మీరు వెతకండి. వచ్చింది. ఏమైందయ్యా? అగో అరే ఏమైంది? ఏమైందయ్యా చెప్పు, నా బిడ్డకి ఏమైంది? ఏం చెప్పండి అయ్యో చెప్పయ్యా, ఏమైందయ్యా? నా భయం ఏం చెప్పాలా నీకు? నీ బిడ్డ ఏమో చూడపోయింది. ఎంత పని చేస్తావే? ఎంత బంగారం మనం మెచ్చుకున్నది. ఏం తక్కువ చేసినావే దానికి? ఎంత బంగారం వల్ల చూసుకున్నాం కాదు. ఏడన్నా పోతే నైట్ అని భయపడ్డాం కాదు. తెల్లం దాకా పొద్దున్న దాకా నిద్ర వేనా అనుకోలేదు. అవునయ్యా, నేను భయపడే పిల్లలు మంచిగా ఉంటారు అనుకుంటారే. ఇట్లా అని తెలియదే రామా. నువ్వు భయపడ్డదే జరిగిందయ్యా. నేను చూస్తలేనానే, ఎన్ని చేస్తలేను. ఎందుకయ్యా అది ఇట్లా చేసింది? ఇక నేను బతకనే, భూమి మీద బతకనే. నాకు అది లేనిది, దాని ముఖం చూడదు, నాకు తెలియదు. అయ్యో అట్లా అనకయ్యా, అయ్యో అట్లా అనకయ్యా. నేను బతకనే. అయ్యో నీకు దండం పెడతాయ్యా, అట్లా అనకయ్యా. నువ్వు లేకుండా నేను ఇట్లా రావాలయ్యా. అయ్యో 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 అత్తయ్య అత్తయ్య అత్త అత్తయ్య అయ్యో నీకు తెలియదు ఆగురా. నాకు తెలుసు, నాకు అంతా తెలుసు. ఏం తెలుసు? నువ్వు ఓపుకోవట్టన్నా. నీకు తెలియదు. నాకు తెలుసు, మన ఊరు వాట్సాప్ గ్రూప్ లో వచ్చింది. వాళ్ళిద్దరు ఫోటోలు వచ్చినాయి. నువ్వేం బాధపడకు, నువ్వేడకు విన్నావా? ఏంటిది వాట్సాప్ గ్రూప్ వచ్చింది? వాళ్ళిద్దరు ఫోటోలు వచ్చినాయి మన ఊరు వాట్సాప్ గ్రూప్ లో. బిడ్డ పెళ్లి చేసుకున్నాడట, విన్నావా? నువ్వెందుకు ఏడుతావు? అట్టి ఎందుకు పానం ఖరాబ్ చేసుకుంటున్నావు? వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు. ఇక నేను బతక. నువ్వు గట్లా అన్నా అట్లా అట్లా అద్దే. నువ్వెందుకే అట్లా? నేను బతక. వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారు, నువ్వెందుకు అట్లా వేసుకో? నువ్వు చేసిన తప్పే, నువ్వు ప్రేమగా చూసుకున్నావు అంతే కదా. నా ప్రేమ ఏమైంది? అంత మాత్రం నువ్వు అట్లా బాధపడద్దే. వాళ్ళు ఇద్దరు మంచిగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు ఎందుకు నష్టపోతావు? ఎందుకు బాధపడతావు? ఎందుకు ఎడతావు? అది లేదు. నేను ఎట్లుండాలి చెప్పు? వాళ్ళు మంచిగానే ఉన్నారు అన్న. వస్తారు వాళ్ళు, ఇలా రేపు వస్తారు. ఏమున్నదే? వాళ్ళు లేకపోతే ఉంటలేరా? ఆడబిడ్డ ఎప్పుడు మన ఇంటిగానే ఉంటుందా? దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, దూరంగా పోకి దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, దూరంగా పోకి దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా. ఏందయ్యా నువ్వు ఇట్లుంటే ఎట్లా చెప్పు? నేనేం కావాలి? నా పరిస్థితి ఏం కావాలి? పోయిందేదో పోయింది. నువ్వు ఇట్లా డీలా పడిపోయి అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, నిద్ర లేకుండా ఉంటే ఏం చేయాలి చెప్పు? నీకేమన్నా అయితే నేనేం కావాలి? చెప్పయ్యా, ఇంకెన్ని రోజులు ఉంటావు ఇట్లా? ఎన్ని రోజులు ఏడ్చుకుంటుంటావు? ఎన్ని సంవత్సరాలు బాధపడతావు? నాకు లేదా బాధ? దాన్ని చూడన్నా, నిన్ను చూడన్నా, నీకు కూడా ఏమనైతే నా బతుకు ఎట్లయ్యా?
అద్దయ్యా నువ్వు ఇట్లుంటే నా వల్ల కాదు, నాకు భయం అవుతుంది, నీకేమన్నా అవుతుందేమోనని. ఏందయ్యా ఇంకెన్ని రోజులు ఉంటావు? ఒక్కసారి నా మొక్కం చూడయ్యా. అన్నా అన్నా ఏంది ఇట్లయితే ఎట్లా? 4 సంవత్సరాలు అవుతుంది పొల్లవై, నువ్వు తిండి మానేసి తిప్పల మానేసి ఇట్లుంటే రోజు రోజుకు ఏంది దివాళి అవుతున్నావు? ఏంది మరి నీకు ఇట్లెందుకు చేస్తాండ్రు? ఏం చేయాలి మరిది? అది పోయింది పోయింది. ఈయన నన్ను సాగు తప్పుతాడు, ఏం చేయాలి చెప్పు. నువ్వు ఇంత రంగు పెట్టుకోవద్దు, ఏం కాదు, ఎక్కడున్నా వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు. ఈయనకు నేను, నాకు ఆయన, ఎవరన్నా ఉన్నారా? ఈయనకేమైతే నేనేం కావాలి? నువ్వేదన్నా ఉపాయం చేయ్యా, నీకు దండం పెడతా. ఈయన ఇట్లా చూసుకుంటుంటా లేకపోతా అన్న ఉండలేను కూడా. నాకే చచ్చిపోబుద్ధి అవుతుంది నేను చేసే ఆశలకు. ఎన్ని రోజులు ఓపిక పట్టాలి చెప్పు? 1, 2, 4 ఏళ్ళు అవుతుంది. ఇంకా ఏం చెప్తాడు? ఇట్లా కూర్చుంటే ఏమవుతాను చెప్పు? అన్నం తినకుండా ఏం చేయకుండా. అయ్యో నా పిచ్చి మండ, పొయ్యి మీద అన్నం పెట్టినా మర్చిపోయినా. నువ్వు ఇలా కూర్చో, నేను చూసొస్తా. చిన్నారి దాక్కున్నావు, ఏడ దాక్కున్నావు? ఈడ ఏడ కనబడతలేదు, అవి ఏడ కనబడతలేదు. చిన్నారి 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 చిన్నారి, అయ్యో చిన్నారి చిన్నారి, ఇక్కడున్నావా? కొంచెం కూడా భయం లేదా నీకు? ఎవరి దగ్గరకు దగ్గరకు పోతావా? ఏమమ్మా మీ బిడ్డనా? అవును. 3 ఏళ్ల బిడ్డ 3 నిమిషాలు కనబడిపోతేనే ఇంత ఆగమవుతాను, ఇంత గాయ అవుతాను, ఇంత బాధపడుతున్నావు. 20 ఏళ్ళు కానీ పెంచి నేను ఎంతో గౌరవంగా చూసుకున్నా మీ నాన్న, నువ్వు లేకపోతే ఎంత బాధపడతాడు, ఎంత గుండె పగిలి ఏడుతాడు అనేది నీకేమైనా అర్థమవుతుందా? ఆ బాధ ఎంత ఉంటుందో నీకు ఇప్పుడైనా అర్థమైందా? మీరు ఎవరు అసలు? అయినా మా నాన్నకు నేను అంటే ఇష్టం లేదు, ఎప్పుడు చూడు నన్ను తిడతానే ఉంటాడు. కొంచెం కూడా ఆయనకు నా మీద ప్రేమ లేదు. ఏంది ప్రేమ లేదా? ఇప్పుడు నీ బిడ్డ 2 నిమిషాలు కనబడకపోతేనే గుంజుకోపోయి గద్దిరించి గుంజుకోపోయినావు అంటే నీ బిడ్డ మీద నీకు ప్రేమ లేనట్టేనా? ఆయనే 20 ఏళ్ళు కని పెంచి సాది ప్రాణంగా ఆదుకున్నా మీ తండ్రి, నువ్వు కనిపించకపోతే ఎంత బాధపడతాడు? నీ మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టే నిన్ను ఎటు ఓనియకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఏం కావద్దు నా బిడ్డ, కానీ అది నువ్వు అర్థం చేసుకోలేదా? అది ప్రేమ ఎక్కున్నట్టు తక్కున్నట్టు కాదు. ఇప్పుడు నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉన్నట్టా లేనట్ట? అలాంటప్పుడు మీ నాన్నకు కూడా నీ మీద ప్రేమ ఉన్నట్టే కదా. అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకోకపోతే ఎట్లను? ఇవాళ రేపు రోజులు మంచిగా లేవని, ఎటు పంపిస్తే ఏమవుతుందో అని భయానికి ఎటు పంపేయలే నిన్ను. విన్నావా? ఎక్కడికి పోయినా కానీ నా బిడ్డకు ఇవ్వలేమంటారో, ఎక్కడ మా బిడ్డను ఎవరు బెదిరిస్తారో, నా బిడ్డకి ఎక్కడ ఆపద ఎదురవుతుందో అనే భయంతో, నీ మీద ఉన్న విపరీతమైన ప్రేమతోని నిన్ను ఎక్కడ అరికాలకు ముళ్ళంటకుండా బయటికి పోకుండా కాపాడుకున్నాడు. అంత మాత్రాన నా తండ్రి నన్ను కోపం చేస్తాడు, నా తండ్రికి నా మీద ప్రేమ లేదా అనుకోవడం తప్పమ్మా. అట్లా అనుకోదురా. మీ నాన్నకు నీ మీద ప్రేమ లేదంటున్నావు, నువ్వు అడిగింది ఎప్పుడన్నా కాదన్నాడా? నువ్వేదన్నా తెమ్మంటే తెచ్చియలేదా? నువ్వెప్పుడు నీ మాట ఎప్పుడు కాదన్నాడు చెప్పు. అంత ప్రేమ ఉన్నాడైతే నేను ఇంట్లోకి వెళ్ళి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. నన్ను వెతుక్కుంటూ ఒక్కసారి వచ్చిండా? ఏంది మీ నాన్న నీ గురించి వెతుకులేరంటున్నావా? నువ్వేనా 4 సంవత్సరాల నుంచి వెళ్ళి నీ కోసం రంది పెట్టుకొని వాళ్ళు శివాలు లెక్క అయినరు, ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా అయినరు. వాళ్ళు నీ మీద అంత బాధ పెట్టుకొని మొత్తానికి ఇంతకుముందు ఎప్పుడన్నా అట్లా ఉండరా మీ నాన్న? ఇప్పుడు కూడా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా మొత్తం రంది పెట్టుకొని శివాలు లెక్క అయినరు ఇంట్లోకి వెళ్ళి. ఒక్కసారి పోయి చూసిరా పో ఎట్లున్నారు. అందుకే నేను వచ్చిన ఆ ముచ్చట నీకు తెలవాలని. విన్నావా? అర్థం చేసుకొని మీ నాన్నని ఒకసారి చూసిరా. నేను ఇప్పుడే మా డాడీ దగ్గరకు పోతా.
డాడీ నన్ను క్షమించు డాడీ. ఇంత చాలా నిజమా? ఇన్ని రోజులు ఈడ పోయినావమ్మా. ఏడున్నావే ఇన్ని రోజులు? ఇన్ని రోజులు ఈడ పోయినావే? చూడయ్యా వచ్చింది మన బిడ్డ వచ్చింది చూసినావా? నన్ను క్షమించు డాడీ. నీ ప్రేమ నేను అర్థం చేసుకోలేదు. ఇన్ని రోజుల్లో కోపంగా చెప్తే నేనంటే ఇష్టం లేదు, నా మీద ప్రేమ లేదనుకున్నా. కానీ మీరు నా కోసం చెప్తారు అనుకోలేదు డాడీ. నన్ను కాపాడుకోవాలని చెప్తారు అనుకోలేదు. ఇప్పుడు ఆ బాబాయ్ వచ్చి చెప్పేదాకా మీ ప్రేమ అర్థం కాలేదా? మీ ప్రేమ అర్థం కాలేదు. నాకు బిడ్డ పుట్టినాకనే నాకు అర్థమైంది మీ ప్రేమ ఏందో. నేను అమ్మాయినాక అమ్మ ప్రేమ నాకు అర్థమైంది. అమ్మ నన్ను క్షమించమ్మా. మిమ్మల్ని మోసం చేసి వేయనా? మీ ప్రేమను కాదని వేయనా? నా బిడ్డ 5 నిమిషాల కళ్ళ కనబడపోతేనే నా పానం పోయినట్టు అయింది. ఇన్ని రోజులు మీరు ఎట్లున్నారమ్మా? నా దాకా వచ్చేదాకా బాధ ఎంతో అర్థం కాలేదమ్మా. డాడీ నన్ను క్షమించు డాడీ. అద్దు తల్లి ఏడవ తల్లి బంగారు తల్లి నువ్వు వచ్చినావు కదా అదే చాలు మాకు. నీకు యాదికుందా బిడ్డ? ఒకరోజు మీ ఫ్రెండ్ శృతి ఇంటికి పోయేస్తే నేను కోపడ్డా, నేను బాగా యాదికుందా నీకు? చూసినావా అన్న? ఏం తెలియచ్చానా? ఇగో ఇయ్యాలి రేపు ఆడపిల్లలకు రక్షణ లేకుండా పోతుంది కదనే. ఏమైంది? ఇగో కాలేజ్ నుంచి రాగా ఇద్దరు ఆడపిల్లలను ఎత్తుకపోయి ఖరాబ్ చేసి చెర్ల వారేసిరట. ఏంది ఆడపిల్లలను ఇటు పడతాడు దొరకట్లేదు కదా. ఎటు పడితే అటు ఎట్లా తోలుతావే? ఇవాళ రేపు రోజులే మంచిగా లేకపోయా, ఎవరిని నమ్మదట్లేదు. వాళ్ళు బయటికి పోయిన వాళ్ళు ఇంటికి ఆ జాగ్రత్త వస్తారా రారా అనే ఒక పెద్ద భయం ఉన్నది. అయ్యో నా బిడ్డ కాలేజీ పోయింది, వచ్చిందో లేదో. నువ్వు అన్నది నిజమే రచన. ఎక్కడ చూసినా ఇదే వార్తలు. ఆడపిల్లలకు రక్షణ లేదు. నిజమే బావ. లచ్చనా అన్న. నేను ఇంటి దగ్గర పోతారా? ఏమే బిడ్డ పోయింది, ఇంట్లో కనబడతలేదు. కాలేజీ పోయొచ్చిందయ్యా. వాళ్ళ దోస్తు శృతి లేదా వాళ్ళ ఇంటికి పోయేస్తా అని పోయింది. ఏంది? కాలేజీ పోయి వచ్చిన తర్వాత ఏడు పంపదా చెప్పిందా నీకు? ఆ వీడియో చూసి వచ్చిన తర్వాత బాగా భయం ఏంది బిడ్డ నాకు. ఇంటికి వచ్చే వరకు నువ్వు లేవు. ఆ కోపం వల్ల నేనేమో అన్నా గానీ అసలు నిన్ను నీ మీద నాకే కోపం ఉంటది బిడ్డ. బిడ్డ అదే రోజు నువ్వు డాడీ తిట్టిండని అన్నం తినకుండా అలిగి వండుకున్నావు. తినాలనే ఓసరు ఉండాలి కొంచెం. దా బిడ్డ దా. నాకు అద్దు. నాకు ఇంట్లో అన్నం తింటాను కూడా ఫ్రీడమ్ లేదా? పోను ఇక్కడికి వెళ్ళి. అరే ఎట్లా వండుకుంటే ఎట్లనే? అనే వచ్చినావా? దా అన్నం తిందుదా. చిట్టుదల అన్నం తిన్నదా? అది ఏడు తిన్నది అయ్యా, అలిగి వండుకున్నది. వచ్చిన కాంచి అన్నది తినలేదా? తినలే. అది ఎంత తినమన్నా అలిగి వన్నది. ఏంది అలిగి పన్నదా నువ్వుకున్నావా? కానీ ఇట్లా బతిలాడ గిదిలాడ తినిపించాలి కాదే. అది నువ్వన్నావనే అడిగి వన్నది. మా అడిగినా తినదన్నది. మెల్ల ఇట్లా బతిలాడ తినిపించాలి మరి. తినిపిస్తుంది కానీ నువ్వైతే తిందుదా. అగో నేను ఎప్పుడన్నా తినకుండానే తిన్నానే. మీ ఇద్దరితోని నాకు వచ్చింది గోస. సరే ఎట్లా బతిమలాడి దాన్ని తినిపిస్తా, తర్వాతనే నువ్వు తిందువు. ఏమో తింటే నాకు కడుపునిండినట్టే. ఇప్పటికి కూడా మీ నాన్న నువ్వు లేని ఆ 4 ఏళ్ళ సంది నీ ఫోటోకు చూపించుకుంటా అన్నం తిన్నాడు బిడ్డ. ఆయన ఉన్నప్పుడు నిన్ను కోపం చేసిండు, తిట్టిండు, అన్నిటికీ ఆపిండు అనుకున్నావు గాని నువ్వు అదంతా ప్రేమ అనుకోలేదు బిడ్డ. అమ్మ ఇదివరకు చెప్పినా ఇప్పుడు చెప్తాన్నా. నాకు నా బిడ్డ పుట్టినాకనే మీ ప్రేమ ఏందో అర్థమైంది, మీ బాధ ఏందో, మీ భయం ఏందో అర్థమైంది. నేను తప్పు చేసిన, ఇక నుండి మిమ్మల్ని అపార్థం చేసుకోను. నన్ను క్షమించినానా? బిడ్డ నేర్పియకే బిడ్డ. లే బిడ్డ లే బిడ్డ, నా బంగారు తల్లి కదా. ఎప్పుడు వచ్చిన
డాడీ నేను ఇంత పెద్ద తప్పు చేసిన ఇప్పటికి కూడా నా మీద కొంచెం అన్న కోపం వస్తలేదా మీకు? పిల్లల మీద ఏం కోపం అమ్మా? తల్లిదండ్రుల మీద కోపాన్ని పెంచుకున్న పిల్లలు ఉన్నారు కానీ పిల్లల మీద కోపాన్ని పెంచుకున్న తల్లిదండ్రులు లేరమ్మా. అవును బిడ్డ, పిల్లలు ఎంత తప్పు చేసినా తల్లిదండ్రులు కడుపులో పెట్టుకొని దాచుకుంటారా, అంతేగాని దూరం చేసుకోరు తల్లి. నువ్వు మంచిగా ఉన్నావో బిడ్డ? నువ్వు పోయిన సంధి నువ్వు ఎట్లున్నావో, తిన్నావో, ఎట్లున్నావో, ఏం చేస్తున్నావో, చేసుకున్న నా అల్లుడు ఎట్లా చూసుకుంటాడో ఏమో అని రంది కొద్ది అన్నం కూడా చక్కగా తినలే బిడ్డ. అమ్మ మీరు ఆ విషయంలో ఏం బాధపడకురమ్మా. మీకు మంచి అల్లుడు దొరికిండు, నాకు మంచి భర్త దొరికిండు, నన్ను మంచిగా చూసుకున్నాడు ఇన్ని రోజులు. నన్ను గింత కూడా బాధ పెట్టలేదు, నన్ను గింత కూడా కష్టపెట్టలేదు. నేను చాలా సంతోషంగా ఉన్నా. మీరు లేరనే బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదమ్మా. బిడ్డ అయింది ఏదో అయింది, అల్లుని రమ్మను. ఆయన ఏం చేస్తాడో ఎక్కడ ఉంటాడో నాకైతే తెలియదు. నువ్వే చెప్పి పిలిపి బిడ్డ. ఫోన్ చేయి బిడ్డ. సరే అమ్మా. మీ మనవరాలు చూడయ్యా, అచ్చ తాత పోలికలే చూడు.